ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. వందనాలండి. వందనాలు. ఎంతసేపు? ఒక హాఫ్ అన్ అవర్ అమ్మా వాక్యానికి సమయము. ఓకే ఓకే. ఒక 5 మినిట్స్ ముందే ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతవరకు నడిపించితే అంతవరకు నడుచుకుందాము. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమార్ని పంపించాడు. ఆ ప్రియకుమార్ని పంపించకుండా ఎన్నో శక్తులు ఆటంకపరచబడ్డాయి. నిజం చెప్పాలంటే యేసు ప్రభు గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే ఆయన క్రాడిల్ నుంచి క్రాస్ వరకు వెళ్ళారు. క్రాస్ నుంచి క్రౌన్ వరకు 3 ముక్కల్లో చెప్పాలంటే క్రాడిల్, క్రాస్, క్రౌన్, ఈ 3 కూడా ఆయన జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. 3 ముక్కల్లో యేసు ప్రభు గురించి చెప్పాలంటే బైబిల్ యొక్క సారాంశం మొత్తం ఒక మాటలో చెప్పాలంటే ప్రేమనే చెప్పగలుగుతాం మనం. మరి యేసు ప్రభుని మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి యేసు ప్రభుని ఈ లోకంలోకి తీసుకొచ్చిన మరియ గురించి మనము చదువుకుంటూనే ఉన్నాము, తెలుసుకుంటూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం మరియ గురించి ధ్యానించినప్పటికీ ప్రతి సంవత్సరం కూడా మనకి క్రొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి, క్రొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాము. అయ్యో ఇది మరుగుపడిపోయిందా, అయ్యో ఇక్కడ నేను గమనించలేకపోయానే, ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు మరియ గురించి ఉన్నాయా అని ప్రతి సంవత్సరం మనం అనుకుంటూనే ఉన్నాం. ఆ మరియ గర్భంన జన్మించుకోకుండా ఒక 5 పోరాటాలు ఆ స్త్రీ గర్భంన జన్మించుకోకుండా యేసు ప్రభు ఈ లోకంలోనికి రానివ్వకుండా సాతాను ఫస్ట్ నుంచి కూడా టార్గెట్ చేస్తూనే ఆ యొక్క శిలువ కార్యక్రమం చేయనివ్వకుండా కానీ, ఆయన పుట్టనివ్వకుండా కానీ, అసలు యూదులే లేకుండా కానీ అనేక ప్రయత్నాలు చేసింది సాతాను. ఆ సాతాను చేసినటువంటి ప్రయత్నాలు 4-5 విషయాలు తెలుసుకుని తర్వాత మనము మెయిన్ మెసేజ్లోకి క్లుప్తంగా మనం తెలుసుకుని ముగించుకుందాము. మొట్టమొదటిగా ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఎవరైనా తీసి చదవండి. ఆదికాండము 3:15. ఇది తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఆదికాండము 3:15 త్వరగా చదవాలి, లేకపోతే నేనే చదివేస్తాను. ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. చాలమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనకి ఆదాము హవ్వని దేవుడు సృష్టించినప్పుడు హవ్వ చేసినటువంటి ఈ పాపాన్ని మనకి బాగా తెలిసి ఉన్న విషయమే. హవ్వ చేసినటువంటి పాపము మనకి బాగా ఎరిగిన విషయమే. హవ్వ ఏం పాపం చేసింది? తినవద్దు అన్నటువంటి ఆజ్ఞాతిక్రమమే పాపం అని యాకోబు పత్రికలో మనం చదువుతాం కదా. యాకోబు పత్రికలో, 1 యోహాను పత్రికలో కూడా మనం చదువుతాం. ఆజ్ఞాతిక్రమమే పాపం అంది. చిన్న ఆజ్ఞను అతిక్రమించింది. అప్పుడే దేవుడు ఒక బలిని చేసినట్లుగా మనం చూస్తాం అనమాట. వెంటనే వాళ్ళని ఒక యానిమల్ని కట్ చేసి బలి అర్పించి ఆ యొక్క యానిమల్ యొక్క చర్మాన్ని వాళ్ళకి చొక్కాలుగా తొడిగించినట్లు మనం చూస్తాం. అదే సమయంలో మరి ఈ 3వ అధ్యాయంలోనే మనం చూస్తాం కదా. ఈ 3వ అధ్యాయంలో ఏమని చూస్తామంటే అప్పుడే దేవుడు ఈయన యొక్క పుట్టుక గురించి వ్యక్తపరిచాడు. ఇది ప్రవచనం అనమాట. ఇది చదువుకోకుండా క్రిస్మస్ మనకి జరగదనమాట. స్త్రీ సంతానాన యేసు ప్రభు పుడతాడని ఇక్కడి నుంచి మొదలైంది. ఇక్కడి నుంచి మొదలైతే ఇక్కడి నుంచి సాతాను పనిచేయడం మొదలుపెట్టిందనమాట. ఎక్కడ స్త్రీ సంతానం నుంచి రానివ్వకుండా చేద్దామా అనేసి సాతాను ప్రతి విషయంలో అడుగు పెడుతూ మరి ఓడించడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉందన్నమాట. 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మరి ఈ అవ్వ 2 కుమారులను కంటది. మొదటి కుమారుడు మనకి తెలిసిన విషయమే. మొదటి కుమారుడు ఏమవుతాడు? మరి అసూయపడి 2వ కుమారుడిని చంపేస్తాడు. చంపేసినప్పుడు అంటే శ్రేష్టమైన బలి. మనకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే నా మెసేజ్ అవ్వదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను. మరి ఈ 2వ కుమారుడిని హేబెల్ని చంపేస్తాడు. ఒక కుమారుడేమో చనిపోయాడు, 2వ కుమారుడేమో దేశదిమ్మరైపోయాడు. మనకు తెలిసిందే కదా. అలాంటి సమయంలో దేవుడు అప్పటికి వదిలిపెట్టలేదనమాట. వదిలిపెట్టకుండా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? షేతుని ఏర్పరచుకుని షేతు వంశం నుంచి నోవాహు రావటము, ఇవన్నీ ఒక రక్షణ కార్యక్రమం. అంటే యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి అడ్డుకున్నటువంటి శక్తుల్ని ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ ఆయన దేవుని నామాన్ని మహింపరచుకుంటూ వచ్చాడు.
మరి షేతు గురించి మనం చూసుకున్నప్పుడు ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనము. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. 25వ వచనం చూడండి, 4:25. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూని చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించినని అతనికి షేతు అని పేరు పెట్టాను. మరి సాతాను చేసినటువంటి ఈ టార్గెట్లో దేవుడు ఇంకొక మనిషిని నిర్మించుకున్నట్లుగాను, మరి ఆయన ద్వారా ఈ వంశం వచ్చేటట్లుగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. 6వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఎవరైనా. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. చాలు అలాగా పాపము పెరిగిపోయిందనమాట. పాపం పరిపక్వై మరణాన్ని కంటుంది. అలాగే 4వ అధ్యాయంలో కూడా అతని యొక్క అసూయ ఆ పాపము మరి పరిపక్వమై మరణాన్ని వరకు సంభవించినట్లు చూసాము. ఇక్కడ కూడా పాపం పరిపక్వం. అసలు దేవుడు అప్పుడు అనుకున్నాడంట, నేను ఎందుకు చేశానురా బాబు ఈ నరులను సృష్టించినందుకు, యెహోవా భూమి మీద నరులను సృష్టించినందుకు సంతాపము నొందెను అని మనం వాక్యంలో చూస్తున్నాం. 6వ వచనం చదవండమ్మా. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొని. దేవునికి హృదయంలో నొచ్చుకునేనంత పాపము ఆకాశానికి అంటేసింది అనమాట. మరి 5వ వచనంలో మనం చూసినట్లయితే నరులు చెడుదనం భూమి మీద గొప్పదియు వారి హృదయం యొక్క తలంపులో ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డదని దేవుడు చూచాడంటండి. మన హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచన ఎప్పుడు కూడా చెడ్డదేనంట. అలాంటి భయంకరమైనటువంటి తలంపులు కలిగి ఉన్నటువంటి సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు మనం దేవుని కొరకు ఎంత ఘనంగా వాడబడాలి, ఎంత చక్కగా ఒక నక్షత్రం వల్లే వెలగాలి. నక్షత్రాలు, స్టార్లు మనం ఇంటి మీద పెట్టుకోవడం కాదు, కానీ మన బ్రతుకుని ఒక నక్షత్రంలాగా చేయటానికి యేసు ప్రభు మనకి మాదిరి చూపించి వెళ్ళారండి. 4వ వచనంలో మనం చూసినట్లయితే 6:4 ఆ దినములలో నెఫీలీలు వారు భూమి మీద తర్వాత ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. వీళ్ళు ఎంత భయంకరంగా క్రూరులుగా, ఇప్పుడు ఈ టెర్రరిస్టులు అంటే మనం భయపడి చచ్చిపోతాం కదా, ఆ టెర్రరిస్టుల కంటే భయంకరమైనటువంటి వాళ్ళు అనమాట నెఫిలీలు అంటే. వాళ్ళకి ఏమి నచ్చితే అది చేసేస్తారనమాట. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి, ఇలాంటి స్థితిలో నుంచి నోవాహుని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తాం అనమాట. నోవాహు ఒక్కడే నిందారహితుడు. 7వ వచనంలో 9వ వచనంలో మనం చూసినట్లయితే నోవాహు తన తరములన్నిటిలో నీతిపరుడు, నిందారహితుడు. ఇలాంటి నోవాహును ఏర్పాటు చేసుకుని ఆ జల ప్రళయాన్ని అంతటినీ కూడా మొత్తము అంటే సాతాను యొక్క ప్లాన్లు అనమాట. మరి ఇంత జనసంఖ్య నాశనము అయిపోయినప్పుడు నోవాహు కుటుంబాన్ని ఒక్కటిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళి చదివినట్లయితే ఇంకా ఎక్సోడస్ నిర్గమకాండం 1వ అధ్యాయంలో కూడా ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి సమయంలో మరి ఇశ్రాయేలీలు ప్రజలు చాలా విస్తారమైపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకు వెళ్తారు కదా, అక్కడ బానిసత్వంలో ఉంటారు. వారి యొక్క ఏడుపుని చూసి, వాళ్ళ యొక్క బాధని, వేదనని చూసి దేవుడే దిగివచ్చినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అయితే ఇట్లాగా వీళ్ళ సంతానం అభివృద్ధి ఎక్కువైపోతుంది, విస్తరించిపోతుంది అనేసి మరి అక్కడ రాజుకి సాతాను ఒక చెడ్డ తలంపు పెట్టింది. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతే, జనం ఎక్కువైపోతే కనుక మనల్ని డామినేట్ చేసేస్తారు, మన పవర్ కన్నా వాళ్ళ పవర్ ఎక్కువైపోతుంది అనేసి ఒక చెడ్డ తలంపు పుట్టించి, మరి ఒక మగపిల్లాడు కనుక పుడితే కనుక ప్రతి మగపిల్లాడిని నదిలో పడేయండి, చంపేయండి అని రాజు ఆజ్ఞ అవుతుంది అనమాట. నిర్గమకాండము 1వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామెసేసను
పట్టణములను కట్టిరి. వాళ్ళ మీద చాలా భారాలు పెట్టినప్పుడు, భయంకరమైనటువంటి కష్టాన్ని వారికి కలుగజేసినప్పుడు, వాళ్ళు పెద్ద పెద్ద పట్టణాలు కూడా కట్టారనమాట. ఈ పట్టణాల పేర్లు మీరు నోట్ చేసుకోవచ్చు, అంటే అండర్లైన్ చేసుకోవచ్చు. అలాంటి పెద్ద పెద్ద పట్టణాలు కట్టారు. 22వ వచనం, మొదటి అధ్యాయం 22వ వచనంలో రాజు ఆజ్ఞ ఏమని ఉంటుందంటే, చదవండి అమ్మ చిన్నమ్మ. అయితే ఫారో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. అలా ఆజ్ఞాపించినప్పుడు మనం ఇక్కడ షిప్రా పూయ అనేటువంటి ఇద్దరు మంత్రసాలను చూస్తాము. వారు దేవుని కొరకు ధైర్యంగా నిలబడి ఈ మంత్రసాని పని ఎరిగినటువంటి ఈ నర్సులు ఏం చేశారంటే, రాజు ఆజ్ఞకు కూడా భయపడక మగపిల్లని ఉండనిచ్చారు. అదే సమయంలో మోషే పుడతాడు. మోషే ద్వారా ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడు. మోషే పుట్టినప్పుడు అక్కడ ఇద్దరు స్త్రీలను, ఇక్కడ ఇద్దరు షిప్రా పూయ అనేటువంటి స్త్రీలను ఎన్నుకున్నాడు. అక్కడ కూడా ఇద్దరు స్త్రీలను ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడు చూడండి. మనకు తెలుసు కదా, ఏకెబెతు ఒక ఆమెను ఎన్నుకున్నాడు, చాలా చక్కగా భద్రం చేసి ఉంచింది. తర్వాత మిరియామును కూడా దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళ ద్వారా మోషేని మరి జాగ్రత్తగా కాపాడి, మోషే దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఐగుప్తు పెద్ద రాజభవనంలోకి అతను పంపించబడతాడు. ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే. అక్కడ కూడా మరి అందరినీ, మగపిల్లలందరినీ సంహరించాలని రాజు ఆజ్ఞ అయినప్పుడు మరి దేవుడు మోషేని నిలబెట్టుకున్నాడు. అక్కడ షేతుని నిలబెట్టుకున్నాడు, ఇక్కడ నోవాహుని నిలబెట్టుకున్నాడు. జాగ్రత్తగా వినాలి వాక్యం. నేను త్వరగా చెప్పేస్తున్నాను, ఎందుకంటే సమయం మనకు తక్కువే. నాకు ఈ సబ్జెక్టు మీ యొక్క మైండ్లోకి వెళ్ళిపోవాలి. నేను అనుకున్న పాయింట్స్ చెప్పాలన్న ఉద్దేశంతో నేను త్వరగా కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఈ ప్రణాళిక దేవుడి కలిగినటువంటి ఈ ప్రణాళిక మోషే ద్వారా నెరవేరుతూ వస్తున్నప్పుడు వారు కాస్త చాలా బాగున్నాము అనుకున్నటువంటి సమయంలో ఇంకొకటి ఏం జరుగుతుందంటే, 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో ఒక భయంకరమైనటువంటి రాజు అక్కడ, ఆ రాజుల పరిపాలనా సమయంలో అతల్య అనేటువంటి క్వీన్ వస్తుంది అనమాట. చెడ్డరాణి. అసలు సొలొమోను పరిపాలనప్పుడు మనకు అసలు కొంచెం యుద్ధాలు కూడా ఉన్నట్లు మనము చూడమన్నమాట. బైబిల్ గ్రంథం అంతా మనం పరిశీలనగా గమనించినట్లయితే సొలొమోను ముందు కానీ తర్వాత తన వెనక కానీ అలాంటి రాజు ఉండడని దేవుడే ఆజ్ఞాపించాడు, దేవుడే చెప్పాడు. సొలొమోనుకున్నంత జ్ఞానము ఏ రాజుకు ఉండదు. అతని జ్ఞానాన్ని చూడడానికి అనేక దేశాల నుంచి చాలామంది రాజులు వచ్చి అతని యొక్క జ్ఞానానికి అబ్బురపడినట్లు గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళినట్లు కూడా మనకు తెలుసు. అలాంటి సమయంలో అంత భోగ భాగ్యాలు, అసలు యూదులు అంటే ఒక భయం అన్నమాట చుట్టుప్రక్కల దేశాల వాళ్ళకి. అలాంటి ఒక నక్షత్రములాగా వెలిగినటువంటి వారి జీవితాలు సొలొమోను తర్వాత నెమ్మదిగా పతనానికి, బబులోను చెరకు వెళ్ళేంతవరకు పూర్తిగా సర్వనాశనం అయిపోతారనమాట. అలాంటి సమయంలో మధ్యలో ఈమె అతల్య అనేటువంటి ఒక క్వీన్ వస్తుంది. ఆమె బహు చెడ్డదనమాట. మొదటి 2 వచనాలు చదువుకున్నారండి. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. తల్లి అయిన అతల్య తన కుమారుని నిబంధనని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయు అహజ్వాకు సహోదరునైన యెహోషేబ అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించెను గనుక వారు అతని దాదిని పడకగదిలో అతల్యకు మరువుగా ఉంచిండు చేత అతడు చంపబడకుండెను. చాలండి, చాలు. ఇక్కడ చాలు. ఈ విషయాలంతా మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే చాలా సమయం అవుతుంది. ఈ 2 వచనాల్లోనే మనకి స్టోరీ అంతా అర్థమవుతుంది. నేను క్లుప్తంగా చెప్తాను. అతల్య అనేటువంటి ఈ బ్యాడ్ క్వీన్ బహు భయంకరమైనటువంటి, ఇలాంటి పేరు కానీ ఇలాంటి క్యారెక్టర్ కానీ బైబిల్లో మనకి ఇంకెక్కడా కనపడదు. యెజబెలే బహు భయంకరం అనుకుంటే యెజబెల్కి తల్లో నుంచి వచ్చిందనమాట ఈ అతల్య తన యొక్క రాజకుమారులు బిడ్డలను కూడా చూడకోకుండా అందరినీ సంహరించేస్తుంది. మనవళ్ళని కానీ రాజకుమారులను కానీ అందరినీ చంపించేస్తుంది. అలాంటి సమయంలో యెహోషబ అనేటువంటి ఈ చక్కని స్త్రీ,
యెహోషబా అంటే ఈమె స్త్రీ అనమాట. కొన్నిసార్లు ఈ పేర్లు చూస్తుంటే మనకి ఈమె స్త్రీయా పురుషుడా అని కూడా మనకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఈ స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగిందనమాట. ఒకసారి నేను స్త్రీల కూడికలో ఈమె గురించి చెప్పాను. ఎంతో అమూల్యమైన సంగతులు దేవుని చిత్తమైతే ఇంకొకసారి మీతో మాట్లాడినప్పుడు నేను మీతో పంచుకుంటాను. ఈ యెహోషబా అనేటువంటి ఈమె పెనిమిటి యాజకుడు అనమాట. అహరోను వంశస్థుడు, యాజకుడు, లేవీ ధర్మం అంటే ప్రీస్ట్ అనమాట, ద హై ప్రీస్ట్ లాంటి వాడు. అయితే ఈయన మరి యెహోషబా భర్త వీరిద్దరూ కలిసి ఈ చిన్న బాబుని, రాజకుమార్ని 1 or 2 years బాబుని జాగ్రత్తగా పెంచుతారండి. జాగ్రత్తగా ఎక్కడ సౌండ్ రానివ్వకుండా. మోషే జీవితంలో 3 నెలలు వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా చక్కగా మరి సౌండ్ రానివ్వకోకుండా పెంచి మరి జమ్ముపెట్టులో పెట్టి నదిలో వదిలేసేసారు. అలాంటి సిచ్యుయేషన్ ఇక్కడ కూడా అనమాట. రాణికి తెలిసినట్లయితే వీళ్ళ కుటుంబం అంతా చంపేస్తారన్నమాట. కుటుంబం అంతటినీ చంపేస్తుంది రాణి. కాబట్టి ఆ రాణికి తెలియకోకుండా మరుగుగా బహు జాగ్రత్తగా ఈ యెహోషబా ఆమె భర్త కూడాని బహు జాగ్రత్తగా ఈయన్ని పెంచి పెద్ద చేసి 8 సంవత్సరాలు వచ్చినప్పుడు 7వ సంవత్సరమో 8వ సంవత్సరమో 6 సంవత్సరములు దాటిన తర్వాత 7వ సంవత్సరం అందు 4వ వచనంలో ఉంటుంది. 7వ సంవత్సరం అందు యెహోయాదా కావలి కాయు వారి మీద రాజదేహ సంరక్షకులను ఏర్పరిచి ఉన్న శతాధిపతులను. ఇదంతా స్టోరీ ఇప్పుడు చదివేంత సమయం లేదు. కానీ ఈయన 7వ సంవత్సరం 8వ సంవత్సరం సమయంలో ఇతన్ని కింగ్ చేసి పెద్ద పెద్ద గ్లోరియస్ సౌండ్స్ అనమాట. చాలా పెద్ద పెద్ద అటువంటి శృంగధ్వనులు అనమాట. జాయ్ఫుల్ వాయిస్ అనమాట. గట్టిగా జయధ్వనులు. బహుశా ఎరుకో గోడలు కూలిపోయినప్పుడు వాళ్ళందరూ ఎంత ఆర్భాటంతో కేకలు వేసి దేవుని స్తుతించి ఆరాధించారు. అంతకన్నా ఎక్కువ చక్కగా సౌండ్ చేస్తూ జయధ్వనులు చేస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆ క్వీన్ నాశనం అయిపోవాలని, ఈ కింగ్ని నిలబెట్టాలనేసి ఇంత చిన్న పిల్లవాడిని వెనకాల ఈ యెహోషబా యొక్క భర్త ఉండి నడిపిస్తూ ఆయన్ని రాజు చేసేవరకు, వీళ్ళందరూ ప్రజలందరూ కేకలు వేసేవరకు అతల్యకి వినపడి నేను క్వీన్ కాకోకుండా ఇంకొక రాజు ఎవరు వచ్చారు అనేసి గబగబ రాబోతుంది ఈ ప్లేస్లోకి, ప్యాలెస్లోకి లేక ఆ యొక్క దేవాలయంలోకి రాబోతుంది. చుట్టూ కూడా మొత్తం రాజభటుల్ని పెట్టేసి సెక్యూరిటీని పెట్టేసి సెక్యూరిటీతో ఆమెను లేపిచ్చేస్తారు అనమాట, చంపేస్తారు. ఆమె చనిపోయిన తర్వాత ఈయన 8వ సంవత్సరం నుంచి రాజుగా పరిపాలన చేసి గొప్ప కింగ్గా ఆయన అయినట్లు మనం చూస్తాం అనమాట. ఆయన గురించి చెప్పినట్లయితే అలాంటి యూదారాజులు సొలొమోను తర్వాత ఇలాంటి ప్రత్యేకమైనటువంటి గొప్ప సేవ చేసినటువంటి, అంటే దేవుని సేవే కాదు, దేవుని గురించి దేవుని యందు భయభక్తులు గలవాడు. అంతకు ముందు పరిపాలన ఎలా ఉందంటే, ఈయన ముందు 1 or 2 రాజుల పరిపాలన మనం చూసినట్లయితే, ఈయన తాతల పరిపాలన మనం చూసినట్లయితే మనష్షే అనేటువంటి బహు భయంకరమైనటువంటి క్రూరుడైనటువంటి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు 55 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు అతనే పరిపాలన చేస్తాడనమాట. ఆ రాజు కాలంలో ఎంత భయంకరంగా ఉంటుందంటే రాజ్యం అంతని దేవాలయాల్లోకి మన చర్చెస్లోకి విగ్రహాలను పెట్టేసి దేవుణ్ణి స్తుతించాల్సిన పూజించాల్సినటువంటి ఈ ప్రజలే విగ్రహాలు పెట్టేసి విగ్రహాలకి పూజలు చేయటం మొదలు పెడతారన్నమాట. అంత భయంకరంగా రాజ్యము తయారవుతుంది. గ్రంథం ఎక్కడుందో, ధర్మశాస్త్రం ఎక్కడుందో, వాళ్ళు కంఠస్థ చేసేటువంటి 10 ఆజ్ఞలు ఎక్కడ పోయినాయో ఏమీ లేదు. ఇంకా ప్రజలందరూ కూడా విగ్రహారాధనతో వ్యభిచారంతో నిండిపోయి ఉన్నటువంటి సమయంలో యోషియా అనేటువంటి 8 సంవత్సరాల బాలుడు రాజు అయిన తర్వాత ఆయన 30-40 సంవత్సరాల వరకు పరిపాలన చేసిన తర్వాత రాజ్యాన్ని అంతా బాగు చేస్తాడనమాట. అలాంటి గొప్ప కింగ్ అనమాట. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ రాజ్యాన్ని బాగు చేసినప్పుడు దేవుడు అతను చూసి ఎంతో సంతోషించినట్లుగా చూస్తాం అనమాట. ఇక్కడ కూడా మరి రాజులందరినీ సంహరించినట్లు మనం చూస్తాం. సాతాను టార్గెట్ ఎన్నిసార్లు సాతాను శోధిస్తూ వస్తుందో చూడండి. ఇంకొక విషయం మనకి తెలిసిందే ఎస్తేరు గ్రంథంలో. అక్కడ కూడా యూదులందరినీ కూడా ఒక్క మాటతో చంపేయాలని. ఎందుకంటే అసలు యూదులందరినీ చంపవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చింది? హామానికి బ్రొక్కలేదని, లేకపోతే సలాం చేయలేదని. అదొక్కటే కదా కారణం. హామాను అనేటువంటి ఈ చెడ్డవాడు
ఈయనకి మ్రొక్కలేదని సలాం చేయలేదని కోపం పెట్టుకుని యూదులందరినీ సంహరించాలని. సిల్లీ థింగ్ కదండి, చాలా సిల్లీ థింగ్. న్యాయానికి అన్యాయానికి అసలు ఆ, మ్, న్యాయానికి అన్యాయానికి చోటే లేదనమాట, తారతమ్యమే లేదు. అంత అన్యాయంగా జీవిస్తున్నటువంటి ప్రజల మధ్య మనం క్రీస్తు బిడ్డలుగా ఎంత వెలుగొందాలంటే దేవుని కొరకు హతసాక్షులు అయిపోయే వరకు కూడా మనం నిలబడాలండి. అలాంటి ప్రజలు అప్పుడే కాదు ఇప్పుడు కూడా సమాజంలో ఉన్నట్లు మనం చూస్తున్నాము. మరి అలాంటి సమయంలో యూదులందరినీ సంహరించాలన్నప్పుడు ఎస్తేరు ప్రార్థనా జీవితము, ఆమె మాదిరి జీవితము ఏం చేసిందంటే మరి యూదులందరినీ రక్షించినట్లు మనకి తెలుసండి. అక్కడ కూడా సాతాను ప్రణాళిక నాశనం అయిపోయినట్లు మనం చూస్తాము. ఇంకొక మా విషయం చూసుకుని మనం ముందుకు వెళదాము. ఇట్టి విధంగా దేవుడు మరి సాతాను ప్రణాళికని ఎప్పటికప్పుడు చితక్కొడుతూనే వచ్చాడు. ఇంకొక మాట ఒకసారి రండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి ఒక చక్కని మాటలు ఉంటాయి. ఆయనకు సత్రములో స్థలము లేనందున అని ఉంటుంది. చూడండి ఒకసారి ఒక మాట చదవండి, ఆ మాట తప్పకుండా చదవాలి. కుమారుని కని ఈ పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చాలు, ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టారండి. సత్రములో స్థలం లేదు. అసలు ఇది యూదావారిదే, ఇది దావీదు సంతానం నుంచి వచ్చినటువంటి ఈ దావీదు వాళ్ళదే. కానీ ఈ దావీదు కుమారుడైన యేసు ప్రభుకి ఆ రోజు సత్రములో స్థలము లేనందున దేవుడు ఏం చేశాడు, మరి పశువుల తొట్టెలో పరుండవలసిన పరిస్థితి ఏర్పడిందండి. సత్రములో స్థలం లేదని మనకి లూకాసు వార్తలో ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాము. కానీ యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తున్నట్లయితే, మీ హృదయాలు కలవరపడినివ్వకండి, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండి స్థలంలో మీరు ఉండులాగిన మిమ్మల్ని కూడా వచ్చి తీసుకెళ్తారన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి పుట్టినప్పుడు ఇంత స్థలము కూడా లేదండి, ఈ లోకంలో స్థలం లేదండి. నక్కలకు, బొరియలోని ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తల వాల్చుకునేటకైనా స్థలము లేదు అని చెప్పినటువంటి ఆయనకి ఇప్పుడు చెప్తున్నాడు, మీ అందరికీ సర్వలోకానికి గొప్ప రక్షణ శుభవార్త ఏం ప్రకటిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని చెప్తున్నాడు. ఆహ్వానాన్ని పలుకుతున్నాడు, వెల్కమ్ పార్టీ ఇస్తానంటున్నాడు. మరి ఆ పరలోక రాజ్యంలో నీ కొరకు నా కొరకు కోట్ల ప్రజలకు ఆయన గొప్ప గొప్ప మ్యాన్షన్స్ అంటే గొప్ప గొప్ప భవనాలు కట్టి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడండి. మనకి ఒకే ఒక నిరీక్షణ, ఈ లోకంలో కన్ను మూసిన తర్వాత అందరూ అనుకుంటారు అయిపోయింది జీవితం అనుకుంటారు, కానీ మన జీవితము, క్రైస్తవ జీవితం అప్పుడే మొదలవుతుంది. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నంత కాలం మనం యాత్రికులమని మనకు తెలుసు. ఈ లోకంలో మనం మన క్యారెక్టర్ని కానీ మన భక్తి జీవితాన్ని కానీ జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే నిత్య నివాసాలు మన కొరకు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకటి యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తాము. ఒకసారి చూడండి, యోహాను సువార్త చదువమ్మ 1:42. అర్థము, యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు కేపా అనబడదు అని చెప్పెను. కేపా అన్న మాటకు రాయి అని అర్థం. 45 చదువమ్మ ఒకసారి. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటుంది. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు యేసు నతనయేలు ఏమంటున్నాడు చూడండి, చదువమ్మ 46. నతనయేలు ఏమంటున్నాడు చూడండి, నజరేతులో నుండి మంచిదైనను రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అని
అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నాడు? నజరేతులో నుండి నతనయేలు అడుగుతున్నాడు. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అంటే వచ్చి చూడని ఫిలిప్ చెప్తున్నాడు. వీళ్ళ ఇద్దరి మధ్యన కన్వర్సేషన్ మనం ఇక్కడ చూస్తాము. నజరేతులో నుండి మంచిది ఏది రాలేదని. బెత్లెహేము గురించి మనకి తెలుసు కదా. బెత్లెహేమ్ అంటే రొట్టెల ఇల్లు. అక్కడ బెత్లెహేము నుంచి మోయాబుకి ఎవరు వచ్చారండి? త్వరగా చెప్పాలా. బెత్లెహేము రొట్టెల ఇల్లుని విడిచిపెట్టి ఇద్దరు కుమారులను తీసుకుని ఒక స్త్రీ వచ్చేస్తుంది మోయాబుకి. నయోమి కదా. వెరీ గుడ్ అండి, చక్కగా ఆన్సర్ చేశారు. బెత్లెహేము వదిలిపెట్టేసి అక్కడ కరువు వచ్చిందని అనేసి మోయాబు వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత భర్త చనిపోతాడు, ఇద్దరు కుమారులు కూడా చనిపోతారు. మరి మనం వంశావళిని చూసినట్లయితే ఆ యొక్క వంశావళిలో 5 స్త్రీలు ఉంటారండి. 5 స్త్రీలో 4 స్త్రీలను మనం చూసినట్లయితే వారి జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే చితికిపోయిన బ్రతుకుల్లాగా ఉంటాయన్నమాట. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఒక చక్కని శ్రేష్టమైనటువంటి జీవితాలనిగా వారి జీవితాలు మధురంగా మార్చినట్లు మనం చూస్తాం. రూతు జీవితం కూడాని ఎలాగ చితికిపోయినటువంటి ఆమె జీవితంలో నుంచి ఒక కుమారుడు రావటం, బోయస్ ద్వారా ఒక కుమారుడు రావటము, నయోమి చేదైనటువంటి అనుభవాన్ని మారా అనుభవాన్ని మధురంగా దేవుడు మార్చటము చూస్తామండి. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము ఈయన చెప్పినటువంటి నతానియేలు చెప్పినటువంటి మాటల్లో నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా? చెడ్డ పేరు ఒకవేళ మనకి ఎవరికైనా మనలో మన గ్రూప్లో కానీ మన చుట్టుప్రక్కల వారు కానీ మన జీవితాలు కానీ ఈ చెడ్డ పేరు వచ్చింది, ఈ పేరు నా జీవితంలోంచి ఎలా పోతుంది, ఈ బ్యాడ్ నేమ్ ఎందుకు వచ్చింది, నేను అసలు ఏ తప్పు చేయలేదు కదా, ఇంత బ్యాడ్ నేమ్ నా గురించి, ఇంత రూమర్స్ నా గురించి ఎందుకు వచ్చినాయి అని ఒకవేళ మనం చింతిస్తున్నామేమో. దేవుడు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడు. మన బ్యాడ్ నేమ్ని ఒక బ్రాండ్ నేమ్గా చేయడానికి ఆయన ఆశిస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. బ్యాడ్ నేమ్ని బ్రాండ్ నేమ్గా చేయడానికి నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అంటే యేసు ప్రభు వచ్చాడు, వచ్చి చూశారు, అందరు కన్నులారా చూశారు. ఇప్పుడు యెరూషలేం వెళ్ళాలంటే బెత్లెహేం గురించి మీకు 5:2 చెప్పినట్లుగా అల్పమైన స్వల్పమైన గ్రామం అయినప్పటికీ ఆ గ్రామాన్ని చూడ్డానికి ఎంతమంది వెళుతున్నారండి? కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అనేక దేశ నలుమూలల నుంచి యేసు ప్రభు పుట్టిన స్థలాన్ని, ఆయన తిరిగి లేచిన సమాధిని చూడడానికి నలుమూలల ప్రపంచమంతా నలుమూలలో ఉన్నటువంటి క్రైస్తవులు ఆ స్థలానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారండి. ఎంత పేదవాళ్ళైనా సరే, ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే. నాకు ఈ మధ్య ఒక సిస్టర్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆవిడకి చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్పు చేసి కూడా ఆ యొక్క పట్టణానికి వెళ్ళడానికి, లేకపోతే ఇన్స్టాల్మెంట్ మీద కొంతమంది సంస్థల వారు తీసుకెళ్తూ ఉంటారు కదా, అటు విధంగా వీళ్ళందరూ కూడా వెళ్ళి చూడడానికి ఎన్ని కోట్ల మంది వెళ్ళి చూస్తున్నారండి ఆ ప్రాంతాన్ని. ఎంతమంది చూస్తున్నారంటే ఒక క్రిస్టియన్సే కాదు, ముస్లిమ్స్ చూస్తున్నారు ఆ ప్రాంతాన్ని, యూదులు కూడా చూస్తున్నారు, ఇష్టపడతారనమాట ఆ ప్రాంతాన్ని. యేసు ప్రభు ఎంత అల్పమైన గ్రామంలో నుంచి వచ్చినప్పటికీ మరి గొప్ప స్టార్గా ఆయన వెలుగొందినట్లు మనం చూస్తాం అనమాట. ఒకటి బ్యాడ్ నేమ్ని బ్రాండ్ నేమ్గా చేస్తాడు దేవుడు. సత్రములో ఆయనకి స్థలము లేదు, మరి ఆయనదే సత్రము అయినప్పటికీ ఆయనకి స్థలము లేదు. కానీ ఏం చెప్తున్నాడు? మీకు స్థలము సిద్ధపరచ నేను వెళుతున్నాను, నేనుండే స్థలంలో మీరు ఉండులాగిన మీ కొరకు గొప్ప గొప్ప భవనాలు నేను మీ కొరకు సిద్ధపరిచాను, మీ హృదయాలు కలవరపడనీయకండి అని చెప్తున్నారు. మన హృదయాలు ఈ సంవత్సరాంతంకి వచ్చేసాము, ఇది లాస్ట్ సాటర్డే. మరి ఫాస్టింగ్ ప్రేయర్లో మనం అందరం కూడా పెట్టుకొని ఉంటున్నాము. మరి ఒకవేళ మన బ్రతుకులో ఇంకేదైనా వెలితి ఉన్నట్లయితే మనకి సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి అయినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో మన అవసరతలన్నీ తీర్చబడినగాక. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం రండి. వెండి బంగారములు మా యొద్ద లేదు కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నామన్నారు. ఎవరన్నారు ఆ మాట? చెప్పండి. పేతురు, యోహాను. మరి వెండి బంగారాలు మనం ఒకవేళ సంపాదించుకుంటున్నామేమో, ఒకవేళ చీట్లు కట్టి కానీ అది కట్టి ఇది కట్టి కానీ వెండి బంగారాలు సమకూర్చుకుంటున్నామేమో. ఒకవేళ వెండి బంగారాలు కనుక మన దగ్గర ఉంటే యేసు నామంలో జరిగే మిరకల్స్ మనం పొందలేకపోవచ్చు. కాబట్టి వాటి మీద ధ్యాస ఉంచుకోకుండా నజరేయుడైన యేసు క్రీస్తు నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా
అని ఆయన అడిగినటువంటి ప్రశ్నకు వచ్చి చూడు అని అన్నారు. మనం కూడా క్రీస్తు ప్రభుని ఆ విధంగా వచ్చి చూడండి, నా జీవితాన్ని చూడండి, నా జీవితాన్ని మధురంగా మార్చిన నా ప్రభు నన్ను చూడండి అని మనం ధైర్యంగా చెప్పగలిగేటువంటి స్థితిలోకి రావాలి. ఆఖరిగా ఇంకొక మాట చదువుకుని మనం ముగించుకుందాము. యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. యెషయా గ్రంథము 61 మొదటి 2 వచనాలు. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండనను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలమ్మా. హల్లెలూయా. ఎలాంటి వాగ్దానాలు ఉన్నాయండి. ప్రతి ఒక్క వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకొందుము గాక. నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి ఆయన వచ్చిన్నాడు. చెరలో ఉన్న వారిని విడుదల చేయడానికి, మనకి చెరలాంటి సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ ఆయన విడుదల చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ నలిగిపోయిన హృదయాలు అంటే ఎవరికి చెప్పుకోలేక కొన్ని సమస్యలు ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోలేని సమస్యలు ఉంటాయండి. అలాంటప్పుడు ఆయన సమీపముగా ఆలకించి దేవుడై ఉంటున్నాడండి. నలిగిన హృదయములు గలవారిని దృఢపరచుటకు యేసయ్య మన ముందు ఉన్నాడండి. ఈ జీవగ్రంథాన్ని మనకి ఇచ్చి ఉంటున్నారు. మరి చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి ఆయన వచ్చిన్నారు. బంధింపబడిన వారి ఏవైనా పాపాల చేత బంధింపబడి ఉంటున్నావా, నీ మాటలో కానీ క్రియలో కానీ, లేకపోతే ఏమైనా ఆజ్ఞలు తప్పిపోవట విషయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో నుంచి 2 ఆజ్ఞలే క్లుప్తపరిచి, నీ దేవుడయ్య యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ఆయన ప్రేమించాలి ఒక ఆజ్ఞ. 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేటువంటి ఇచ్చిన ఆజ్ఞకు మనము లోబడుతున్నామా, ఏటిల్లో అన్న తప్పిపోతున్నామేమో చూసుకుందాం. బంధింపబడిన వారికి మరి విముక్తి ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు దేవుడు వచ్చి ఉన్నాడు అన్నమాట. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము, మన దుఃఖాన్నంతా నాట్యంగా మార్చడానికి ఆయన వచ్చి ఉన్నాడండి. దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయటానికి ఆయన వచ్చి ఉన్నాడండి. బూడిదక ప్రతిగా పూదండని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడండి. ఎంత గొప్ప మాటలండి. ఎవరి దగ్గరికి వెళితే మనకి ఇలాంటి మధురమైనటువంటి మాటలు మనకు దొరుకుతాయండి. మరి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడండి. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఇలాంటి దేవుడిని, సర్వశక్తి సంపన్నుని మనం కలిగి ఉన్నాం. సర్వాధికారి నుండి యేసు క్రీస్తుని మనం కలిగి ఉన్నాం. ప్రతి దినము మీకు కానీ మాకు కానీ ప్రతి దినము చక్కగా వర్షిప్ జరుగుతూ ఉంటుంది. ఈ గూగుల్ మీట్ ద్వారా మనం ఎంతో వాక్యాన్ని వింటున్నాం, వర్షిప్ చేస్తున్నాము. దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. ఆనాడు మరి యెకెబెతుకు కానీ మిరియాముకు కానీ ఇలాంటి అవకాశాలు లేవు. షిప్రాకు కానీ పూయాకు కానీ ఇలాంటి అవకాశాలు లేవు. కానీ వారి విశ్వాసాన్ని, వారు కలిగిన చిన్న విశ్వాసాన్ని గొప్పగా మరి ప్రకటించుకుని మరి వారు విశ్వాసంలో స్థిరులుగా నిలబడి ఉన్నారు. వాళ్ళకి ఒకటే స్టోరీ తెలుసు, 1-2 స్టోరీలు తెలుసు. నోవాహు జలప్రళయం అప్పుడు నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది అని ఇలాంటి చిన్న స్టోరీసే తెలుసు. కానీ ఇంత భయంకరమైనటువంటి అంటే గొప్ప ఇప్పుడు మనకి జరిగినటువంటి ప్రార్థన మీటింగులు కానీ, గూగుల్ మీట్లు కానీ, సువార్త కూడికలు కానీ వారికి లేవండి. అలాంటి సమయంలో వారి విశ్వాసం చూడండి. శారమ్మ విశ్వాసం చూసినట్లయితే, రిబ్కా విశ్వాసం చూసినట్లయితే గొప్ప విశ్వాస వీరులు ఉన్నారండి. స్త్రీలుగా కానీ, పురుషులుగా కానీ, యోబు కానీ, మరి దావీదు కానీ, మోషే కానీ, అబ్రహాం కానీ గొప్ప విశ్వాస వీరులు ఉన్నారండి. వీళ్ళందరి జీవితాల ద్వారా మనం ఇన్స్పైర్ అయ్యి ఆ దేవుని సంతోషపెట్టేవారుగా ఈ సంవత్సరం ఇంకా ఏ విషయాల్లో అయితే మనం తప్పిపోయి ఉన్నామో, ఏ విషయాల్లో అయితే దేవుని సంతోషపరచలేదో ఇకనైనా ఇంకా 2-3 రోజులు మాత్రమే ఉంది. మనం సరిచేసుకుందాం. గ్రంథాన్ని, జీవగ్రంథాన్ని చక్కగా చదువుదాం. నాకు ఒక అలవాటు ఉందండి. ఈ జీవగ్రంథాన్ని సంవత్సరానికి ఒక్కసారన్నా చదవాలి అనేటువంటి ఆశ కలిగి
కలిగి నేను ఈ యొక్క జీవగ్రంథాన్ని సంవత్సరం ఒకసారన్నా కంప్లీట్ చేస్తాను. అట్టి విధంగా మనం ఒక్కొక్క మంచి తలంపు కలిగి టార్గెట్ పెట్టుకుని ఈ సంవత్సరం అన్న ప్రభు కొరకు ఈ విధంగా వెలిగించబడదాం, ప్రభువులో ఎదుగుదామని దేవుని కొరకు ఒక తీర్మానము తీసుకుందుము గాక. దేవుడి ఇచ్చిన వాక్యమును దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.